నిన్న మరొక కొత్త టీజర్ వచ్చింది. అందులో ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క అద్భుతం అని అంటున్నారు. మీకు ఎట్లా అనిపించింది? అన్న సీన్ వచ్చిన దగ్గర నుంచే కొద్దిగా ఆనందం అనేది మాలో వచ్చిందన్న. అరే అమ్మ తల తిప్పడం ఏందన్న, ఆ బాడీని ఎత్తి తల తిప్పి అబ్బాబ్బాబ్బా దిష్టి తీస్తంటే ఉందన్నా. అరే 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 అబ్బా, ఇవాళ నైట్ కి అందరూ అదే దిష్టి తీస్తారేమో భయమేస్తున్నా. అందరూ జరభద్రం, శత్రువులందరూ జరభద్రం. బాలయ్య ఫ్యాన్స్ కి దగ్గరికి వెళ్ళమాకండి. ఎలా తిప్పాడో చూసారుగా. అరే ట్రై చేస్తారు మనిషిని లేపడం ఏమో కష్టపడతాము. అరే వాళ్ళు లేపాడంటే అమ్మ 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 అమ్మ. బోయపాటి గారిని సినిమా వాయిదా పడితే బాలయ్య గారు ఎందుకు తిట్టలేదా అనుకున్నా. దీనికే అయి ఉంటుంది అన్న, దీనికే అయి ఉంటుంది. బాబా బాబా సూపర్ అన్న. బాలయ్య బాబు గారికి అంటే ఆయన పట్టిన దిష్టి ఆయనే తీసుకున్నాడు ఆ సీన్ తో అంటున్నారు. అంతే అన్న, బాలయ్య ఫ్యాన్స్ మొత్తాన్ని తీసేసాడన్న. నిన్నటి దాకా బాధపడిన బాలయ్య ఫ్యాన్స్ మొత్తము ఫుల్ హ్యాపీ అన్న. ఇంకొక 2 గంటల 3 గంటల సినిమా తాండవం ఆడబోతుంది 9ంటికి. మా 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 ఫుల్ హ్యాపీ అన్న. అందరూ రేట్లు కూడా ఎక్కువ పెంచలేదన్న, 600. చాలా హ్యాపీ. 1000 రూపాయలు 2000 చేస్తారన్నారు కానీ ఏం చేయలేదు. అది కూడా ఫ్యాన్స్ కి చాలా చాలా హ్యాపీగా ఉందన్న. ఆన్లైన్ లో అందరూ బుకింగ్ అయిపోయింది, అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారన్న. ఇప్పుడు ఆ సీన్ అందరికి కనెక్ట్ అవుతుంది ఓకే, బట్ కనెక్ట్ కాని వాళ్ళకి బాగా ఓవర్ అనిపిస్తలేదా అని చెప్పేసి కూడా నా ఓవర్ కాదన్న. ఆ సీన్ చూసినాక ఇంకా శత్రువులు ఉన్నారు చూసావా, వాళ్ళు కూడా వెళ్ళి అమ్మ ఏంది సీను, ఎలా అసలు ఆ యాక్షన్ ఎట్లా, దానికోసమైనా వెళ్ళి చూస్తారన్న కంపల్సరీగా. అది అంటే ఇట్లాంటి ఎలివేషన్స్ కానీ ఇట్లాంటి సీన్స్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా చూసిరా? ఇంత మడికి చూడలేదన్న నేను. ఎంత పెద్ద సినిమాలు చూసాం కానీ ఇట్లాంటి ఆలోచన, ఈ దిష్టి తీసే ఆలోచన ఏమన్నా. గొర్రెను చూసాం, గేదెను చూసాం, మనిషిని తిప్పుతుంటే ఉందన్నా. ఏమన్నా జై బాలయ్య అనాల్సిందేనన్నా.